కాలేజ్ అబ్బాయి ఉన్నాడు. బయట అందరికీ అతను మంచి అబ్బాయి. వాక్యం చదువుతాడు, స్నేహితులకు దేవుని వాక్యం చెప్తాడు. కానీ రాత్రి గది తలుపు మూసుకున్న తర్వాత మరో జీవితం మొదలవుతుంది. ఫోన్ తీసుకొని కొంచెం మాత్రమే చూస్తాను అనుకుంటాడు. తప్పు విషయాలు చూడటం మొదలవుతుంది. మొదట్లో అతనికి ఇలా అనిపిస్తుంది, ఇది చిన్న విషయం, ఎవరు చూడడం లేదు అని. కానీ నిజమేంటంటే మన కళ్ళు ఏమి చూస్తాయో మన మెదడు అదే నిల్వ చేసుకుంటుంది. ఫోన్లో చెడు విషయాలు చూస్తే మనసు ఆ దిశగా ఆలోచిస్తుంది. ఆ ఆలోచన అలవాటు అవుతుంది. అలవాటు బలహీనతగా మారుతుంది. కొన్ని రోజుల తర్వాత ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ పోతుంది. వాక్యం చదివినా ప్రభావం ఏమీ ఉండదు. లోపల గిల్ట్ మొదలవుతుంది. చర్చ్లో ఒక వాక్యం విన్నాడు. మీ దేహమునకు దీపం కన్నే గనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని. ఆ రోజు అతను ఫోన్ తీసుకుని కొన్ని యాప్స్ డిలీట్ చేశాడు. అవసరం లేని అకౌంట్స్ రిమూవ్ చేశాడు. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మోకరించాడు. అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుని ముందు నిజాయితీగా ఉంటాను అని. ప్రైజ్ లార్డ్.